హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చూపించే రెసిపీ సేమియా పకోడీ. ముందుగా నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి, ఫాలో చేసి, కామెంట్స్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సేమియా పకోడీ ఎలా చేయాలంటే, ముందుగా సేమియాని ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసి కొంచెం ఉప్పేసి పక్కన ఉంచుకుంటే, చల్లారిన తర్వాత 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యపిండి వేసుకొని, తర్వాత వెజిటబుల్స్ తురుముకొని క్యారెట్, బీన్స్, బీట్రూట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసుకొని, కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని, ఉప్పు వేసుకొని, కారం వేసి, మసాలా వేసి ముద్దలా కలిపి పక్కన ఉంచుకోవాలి. అలా పక్కన ఉంచుకున్న తర్వాత కళాయి తీసుకొని, కళాయిలో ఆయిల్ వేసి వేడవ్వాలి. వేడి అయిన తర్వాత చిన్న చిన్న పకోడీల్లాగా వేయాలి. పకోడీల్లాగా వేసుకొని 10 నిమిషాలు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత చిన్నగా అటు ఇటు తిప్పుకొని, లోపల కొంచెం మెత్తగా ఉంటుంది. అందుకే స్లో ఫ్లేమ్లోనే మంచిగా కరకరలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, సేమియా పకోడీ రెడీ. స్కూల్ నుంచి పిల్లలు రాగానే స్నాక్స్ లాగా చేసి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.